దేవుని పరిశుద్ధమైన నామానికి వందనాలు చెల్లించుకున్నాము. మరి ఈ దినము 10 ఆజ్ఞల ధ్యానాంశంలో 4వ ఆజ్ఞను మనం ధ్యానించుకుందాం. ఈ 4వ ఆజ్ఞ ఒక కండిషనల్ క్లాజ్ అన్నమాట. అంటే ఇక్కడ ఏమని ఉంటుందంటే, నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడు వగునట్లు నీ తల్లిని నీ తండ్రిని సన్మానింపుము అని ఉంటుంది. ఇక్కడ ఏంటంటే, తల్లిని తండ్రిని సన్మానిస్తే ఏం జరుగుద్దంట? నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించే దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడు అగుదువు. ఒకవేళ తల్లిని తండ్రిని గౌరవించలేదనుకో, సన్మానింపలేదనుకో, మరి దీర్ఘాయుష్ తగ్గిపోతుంది. అలాగే దేవుని ఆశీర్వాదాలు ఉండవు అని చెప్పేసి ఈ ఆజ్ఞ ఒక ప్రామిస్తో పాటు ఒక ఆజ్ఞగా దేవుడు ఇచ్చాడు. ఇది చాలా ప్రాముఖ్యమైన ఆజ్ఞ ఈ 10 ఆజ్ఞల్లో. మరి చిన్న ప్రశ్నోత్తరంలో దీని అర్థం ఏంటంటే, మనం దేవునికి భయపడి ఆయనను ప్రేమించి మన తల్లిదండ్రులను అధికారులను తిరస్కరింపకయు వారికి కోపం పుట్టింపకయు వారిని ఘనంగా ఎంచి సేవించి వారికి లోబడి వారి ఎడల ప్రేమను మర్యాదను అగుపరచ వలెను. అయితే ఇక్కడ మనం చూసుకుంటే, భార్యాభర్తలు వివాహం అయినప్పటి నుంచి పిల్లల కొరకు, సంతానం కొరకు ఎంతో ఆశతో ఎదురు చూస్తూ ప్రార్థించుకుంటూ ఉంటారు. పిల్లలు పుట్టగానే ఆ పిల్లల్ని చాలా ఎంత ప్రయాసైన నిద్రాహారాలు మానేసి చీదరించుకోకుండా ఎంతో ప్రేమతో బిడ్డల్ని పెంచుతారు. ఎంతవరకు అంటే వాళ్ళు పెద్దవాళ్ళు అయిపోయి, వాళ్ళు పెళ్ళిళ్ళు అయిపోయి, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు బ్రతికే వరకు వారిని పిల్లల్ని పెంచుతూ ఉంటారు తల్లిదండ్రులు. మరి ఎంతగా అంటే వాళ్ళ కంటికి రెప్పగా చూసుకుంటూ ఉంటారు. తర్వాత వారు ఏది అడిగితే అది ఇస్తారు. ఈ రోజుల్లో మరి తల్లిదండ్రులకు అది ఎక్కువ అయిపోయింది. పాత రోజుల్లో అన్న ఒక డిసిప్లిన్ ఉండేది, కానీ ఈ రోజుల్లో తల్లిదండ్రులు ఏంటంటే పిల్లలు ఏది అడిగితే అది కొని ఇచ్చేస్తున్నారు. డబ్బులు దాచుకోవాలన్న ఆలోచన లేకుండా అన్నీ ఇచ్చేస్తూ ఉంటారు. అయితే ఇలా పెంచిన తల్లిదండ్రులు పెద్దవారై వృద్ధాప్యంలోకి వెళ్ళిపోయినప్పుడు మరి పిల్లలు వాళ్ళని నిర్లక్ష్యం చేస్తూ, వాళ్ళని తిరస్కరిస్తూ, వారిని గౌరవించకుండా వారు వృద్ధులైనప్పుడు వారిని ఒక భారంగా ఫీల్ అవుతున్నారు. వారిని ఎలా వదిలించుకుందామా అని ఏ హోమ్లో చేర్చడమో, లేకపోతే ఏదో వాళ్ళ ఊరిలో పెట్టేసో, పనమ్మాయిని పెట్టేసో ఇలా చూసుకుంటున్నారు. కానీ మరి చిన్నప్పటి నుంచి ఆ తల్లిదండ్రులు పెంచిన ప్రేమను మర్చిపోతున్నారు. కాబట్టి దేవుడు ఈ రోజులు, ఇలాంటి రోజులు, ముఖ్యంగా ఈ రోజుల్లో మరీ ఎక్కువైపోయినాయి, ఇలాంటి రోజులు వస్తాయని కవ్వలు ముందుగానే మనుషులకు నేర్పించడానికి ఒక ఆజ్ఞని ఇచ్చారు. అదేంటంటే, మీ తల్లిని నీ తండ్రిని సన్మానింపుము, ప్రేమింపుము అని. అయితే ఈ తల్లిదండ్రులు అంత నిరాశ్రయంగా అయిపోవాల్సిన అవసరం లేదు, దుఃఖపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దేవుడు తల్లిదండ్రుల కోసం, వృద్ధుల కోసం ఎన్నో గొప్ప ప్రామిసెస్ దేవుని గ్రంథంలో ఇచ్చారు. దాంట్లో ఒక్కటి ఇంపార్టెంట్ ఏంటంటే, మరి యెషయా 46:4 రాయబడి ఉంటుంది. ఏంటంటే, ముదిమి వచ్చే వరకు నిన్నెత్తుకొని వాడని నేనే చేసి ఉన్నాను, చంకన పెట్టుకొని వాడని నేనే, నిన్ను ఎత్తుకొనుచు రక్షించువాడను నేనే. చూసారా ఎంత గొప్ప వాగ్దానమో! పెద్దవాళ్ళకి, తల్లిదండ్రులకు ముదిమి వచ్చే వరకు నేను చేసి ఉన్నాను కాబట్టి నేను చంకన పెట్టుకుంటాను. మీకెవ్వరూ, మీ బిడ్డలు అవసరం లేదు, తోబుట్టువులు అక్కర్లేదు, ఎవ్వరు అక్కర్లేదు, నేను చూసుకుంటాను మిమ్మల్ని అని ఒక గొప్ప ప్రామిస్ దేవుడు పెద్దవారైన తల్లిదండ్రులకు, వృద్ధులకు దేవుడు ఒక ప్రామిస్ ఇచ్చారు. కానీ మరి బిడ్డల యొక్క బాధ్యత ఏమిటి అని మనం గ్రహించాలి. బిడ్డలు అనే వాళ్ళందరూ కూడా ఈ బాధ్యతను, ముఖ్యంగా ఈ ఆజ్ఞ యొక్క అర్థాన్ని గ్రహించాలి, వాళ్ళ బాధ్యతలను ఎరగాలి. ఇక్కడ ఏంటంటే, ఈ లోకంలో ఈ ప్రేమలు చల్లారిపోయి, స్వార్థాలు పెరిగిపోయి, నా కుటుంబం, నా జీవితం అని అనుకుంటున్న ఈ రోజుల్లో వాళ్ళకి ఈ ఆజ్ఞ ఒక హెచ్చరిక. ఈ హెచ్చరికను వారు కానీ పాటించకపోతే
ఈ హెచ్చరికను వాళ్ళు అతిక్రమిస్తే దేవుడు ఏమంటున్నాడంటే వాళ్ళకి చాలా ఉగ్రత పాలవుతారు. మరి ఏమేమి శిక్షలు ఉన్నాయో, ఎలాంటి పరిస్థితులు ఉంటాయో కొన్ని రెఫరెన్సెస్ ద్వారా, ఇది దేవుని గ్రంథంలో రాసిందే, మన సొంత మాటలు కాదు కాబట్టి ఒక్కసారి రెఫరెన్సెస్ చూసుకుందాం. మరి ఇక్కడ లేవీకాండము 19:3 ఏమని ఉంటుందంటే, మీలో ప్రతివాడు తన తల్లికి తండ్రికి భయపడవలెను. తల్లిదండ్రులు అంటే భయం ఉండాలి, లేకపోతే పిల్లలు చాలా తప్పు ద్రోవలోకి వెళ్ళిపోతూ ఉంటారు. అందుకని తల్లిదండ్రులు కూడా ఎప్పుడు పిల్లలతో డిసిప్లిన్ ఉండాలి, ప్రేమగా కూడా వారితో ఎప్పుడు మాట్లాడుతూ ఒక ర్యాపోర్ట్ అనేది పిల్లలకి తల్లిదండ్రులకి ఉండాలి. ఈ బిడ్డలు తల్లిదండ్రులను గౌరవించాలి, భయపడాలి. మరి తల్లిదండ్రులను వాళ్ళు ఏమనుకుంటారంటే, వీళ్ళకి జ్ఞానం లేదు, వీళ్ళు చదువుకున్న వాళ్ళు కాదు, వాళ్ళకంటే మేము చాలా జ్ఞానవంతులము అనుకుంటారు. ఇప్పుడు తల్లిదండ్రులు పేదవారైనా, అందంగా లేకపోయినా, అవిటివారైనా, నీతిమంతులు కాకపోయినా, దేవుడు ఒక్కడే నీతిమంతుడు, ఎవ్వరూ నీతిమంతులు లేరు. నీతిమంతులు కాకపోయినా పిల్లల యొక్క బాధ్యత ఏంటంటే, వాళ్ళ కన్నా తల్లి తండ్రిని ప్రేమించాలి, సన్మానించాలి, గౌరవించాలి అని చాలా ఖచ్చితంగా, ఖండితంగా దేవుని వాక్యం చెప్తుంది. అయితే నేను ఒక లెక్చరర్గా ఉన్నప్పుడు పిల్లల్ని, పేరెంట్స్ని తీసుకురండి అని చెప్పినప్పుడు, ఆ రోజుల్లో ఈ రోజుల్లో చాలామంది కూడా చాలా చక్కగా మంచిగా బ్రతికేస్తున్నారు అప్పులు చేసేసి. సో అలా పేదవాళ్ళు దాదాపుగా లేరేమో అనిపిస్తుంది నాకు. ఆ రోజులో కూలి పనులు చేసుకుని ఇళ్లలో పని చేసుకునే తల్లిదండ్రులు ఉండేవాళ్ళు. వాళ్ళు అలాంటి స్థితిలో ఉన్న వాళ్ళని ఈ పిల్లలు తల్లిదండ్రులను తీసుకురండి, పేరెంట్స్ని తీసుకురండి అంటే ఎంతో సిగ్గుపడుతూ వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే, ఆ పక్కింటి ఆంటీనో ఎవరినో చక్కగా బాగున్న వాళ్ళని తీసుకొచ్చేవాళ్ళు నా దగ్గరికి. తీసుకొస్తే నేను నెమ్మదిగా వాళ్ళతో ప్రశ్నలు అడిగేటప్పటికి వాళ్ళు తడబడుతుంటే అర్థమైపోయింది. ఏమండి మీరు నిజంగా తల్లిదండ్రులా అంటే, కాదండి, ఆ పిల్లలు మమ్మల్ని ఆంటీ రండి అని అన్నారు అని. ఎందుకు అంటే, వాళ్ళ తల్లిదండ్రులు చూసే పరిస్థితి, సరైన బట్టలు ఉండవు, ఆ పనులు చేసుకునే కూలి వాళ్ళని వాళ్ళు సిగ్గుపడేవాళ్ళు. ఇది చాలా తప్పు అని బిడ్డలు అనే వాళ్ళందరూ కూడా గ్రహించాలి. తల్లిదండ్రులు ఎలాంటి వాళ్ళన్నా, తల్లిదండ్రులు అంటే తల్లిదండ్రులే. వాళ్ళ కన్నా తల్లిదండ్రులు ఎంత ప్రేమగా వారిని పెంచుతారో అన్న విషయాన్ని ఏ బిడ్డలో కూడా మర్చిపోకూడదు. అందుకే దేవుడు ఈ ఆజ్ఞను కూడా ఇంతగా మనకి రాసిచ్చారనమాట. అయితే ఈ రోజుల్లో పిల్లలు ఎలా ఉన్నారు అన్నది కొన్ని వాక్యాలు ఇంకా చూసుకుందాం. ద్వితీయోపదేశకాండము 27:16, తన తండ్రినైనను తన తల్లినైనను నిర్లక్ష్యం చేయువాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరూ ఆమెన్ అనెను. ఇక్కడ మోషే చెప్తున్నారనమాట. ఏంటంటే తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తే వాళ్ళు శాపగ్రస్తులు అవుతారు అని. అలాగే సామెతలు 30:17 ఏమని ఉందంటే, తండ్రిని అపహసించి తల్లి మాట విననొల్లని వాని కన్ను లోయ కాకులు పీకును, పక్షిరాజు పిల్లలు దానిని తినును. అంటే ఏంటంటే ఆ లోయ కాకులు అవన్నీ మనకు ఇప్పుడు లేవు, కానీ శిక్ష అనేది కలుగుతుంది బిడ్డలకి. తల్లిదండ్రులను చూసుకోకపోతే, గౌరవించకపోతే శిక్ష కలుగుతుందని జ్ఞాపకం ఉంచుకోవాలి. అలాగే మత్తయి సువార్త 15:4 తల్లిదండ్రులను గణపరచుమనియు తండ్రినైనను తల్లినైనను దూషించువాడు తప్పక మరణం పొందవలెననియు దేవుడు సెలవిచ్చెను. చూసారా, మత్తయి సువార్తలు ఏమని ఉంది? మరణం పొందవలెను. అంత గొప్ప శిక్షకు వాళ్ళు అర్హులు. మరి అది జరుగుతుందా లేదా, మరణమే కాదు కానీ ఏదో ఒకటి ఆశీర్వాదాలు ఉండవు వాళ్ళకన్న విషయాన్ని మనుషులు, బిడ్డలు అనేవాళ్ళు గ్రహించాలి. మరి తల్లిదండ్రులను ఎలా సన్మానించాలో అవి ఇంకా కొన్ని వాక్యాలు మనం చూసుకుందాము. సామెతలు 1వ అధ్యాయము 8వ వచనం చూద్దాం. నా కుమారుడా, నీ తండ్రి ఉపదేశం ఆలకింపుము, నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయకము అని రాయబడింది. కాబట్టి తల్లిదండ్రులు చదువుకోని వారని ఎలాంటి వాళ్ళన్న వాళ్ళు చెప్పిన మాటను బిడ్డలు కానీ శిరసా వహించి విని లోబడితే దేవుడు వాళ్ళని ఎంతగానో
ఆశీర్వదిస్తారన్న విషయం బిడ్డను జ్ఞాపకం చేసుకోవాలి. అలాగే సామెతలు 6వ అధ్యాయము 20వ వచనంలో ఏమని ఉంటుందంటే, నా కుమారుడా నీ తండ్రి ఆజ్ఞను గైకొనుము, నీ తల్లి ఉపదేశమును త్రోసివేయకుము. బైబిల్ గ్రంథం అంతట్లో కూడా ఇవే రాయబడి ఉంటుంది, హెచ్చరికలు పిల్లలకి. తల్లి మాట వినండి, తండ్రి మాట వినండి అని చెప్పేసి దేవుని గ్రంథంలో రాయబడి ఉంటుంది. మరి ఇక్కడ పిల్లలకు ఎందుకు వాళ్ళు చెప్తున్నారంటే అది పిల్లలకి క్షేమం. పిల్లలు ఏం గ్రహించాలంటే తల్లిదండ్రులు మా కొరకు ప్రార్థన చేస్తున్నారు, మమ్మల్ని ఆశీర్వదిస్తారు, మా కొరకు మా మేలు కొరకే చెప్తున్నారని చెప్పేసి పిల్లలు ఆ మాటలు వినవలసిన అవసరం చాలా ఉంది. అలాగే సామెతలు 23:22 ఏమని ఉంటుందంటే, నిన్ను కనిన తండ్రి ఉపదేశం అంగీకరించుము, నీ తల్లి ముదిమి అందు ఆమెను నిర్లక్ష్యము చేయకము. కాబట్టి వాళ్ళు పెద్దవాళ్ళు అయిపోయినప్పుడు వాళ్ళని నిర్లక్ష్యం చేయకూడదు అని చెప్పేసి తప్పకుండా గుర్తుంచుకోవాలి. మరి ఈ వాక్యాలన్నింటినీ విన్న పిల్లలు తమను తాము స్వపరీక్ష చేసుకోవాలి. వాళ్ళు ఎంత ఎదిగినా, ఎంత ఉన్నత స్థితిలో ఉన్నా తల్లిదండ్రుల మాట వినకపోవడం కానీ, వాళ్ళని నిర్లక్ష్యం చేయడం కానీ, వాళ్ళని తిరస్కరించడం కానీ, వాళ్ళ నా తల్లిదండ్రులు అని చెప్పుకోవడానికి వాళ్ళు సిగ్గుపడితే అది చాలా తప్పు అని దేవుని గ్రంథంలో ఎన్నో చోట్ల రాయబడి ఉంది. మరి నూతన నిబంధనలో కూడా మనం చూస్తే ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:1 ఏమని ఉన్నట్టదంటే, పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి, ఇది ధర్మమే. తల్లిదండ్రులకు విధేయులై ఉండాలి. తర్వాత మరి తల్లిదండ్రులను తిరస్కరిస్తే, అవమానిస్తే దీర్ఘాయువు ఉండదు, అలాగే శిక్ష ఉంటుందని చెప్పేసి మరి ఈ రెండో భాగం ఏంటి, నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపుము, అప్పుడు భూమి మీద నువ్వు దీర్ఘాయుష్మంతుడు వగుదువు అని చెప్పేసి ఆ ప్రామిస్ ఉంది. సో ఆ ప్రామిస్ని జ్ఞాపకం చేసుకొని బిడ్డలు అనేవాళ్ళు తల్లిదండ్రులకు విధేయులై ఉండాలి. మరి కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20-25 వరకు ఒకసారి ఏం రాయబడిందో ఒకసారి చూద్దాం. పిల్లలారా అన్ని విషయంలో మీ తల్లిదండ్రుల మాట వినుడి, ఇది ప్రభువుని బట్టి మెచ్చుకోదగినది. తర్వాత దీని యొక్క అర్థాన్ని మనం చూసాం కదా, అధికారులను పెద్దలను కూడా తిరస్కరించకూడదు అని. అందుకని అవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. ఇంకేమంటే, దాసులారా మనుషులను సంతోషపెట్టువారైనట్టు కంటికి కనబడవలనని కాక ప్రభువునకు భయపడుచు శుద్ధాంతకరణం గలవారే శరీరం బట్టి మీ యజమానులైన వారికి అన్ని విషయములలో విధేయులై ఉండుడి అని చెప్పేసి రాయబడింది. మన యజమానులకు, మన అధికారులకు కూడా విధేయులై ఉండాలి. మరి ఎన్నోసార్లు మేము ఉద్యోగాలు చేసేటప్పుడు ఎంత కోపం వచ్చి, ఒక్కోసారి చాలా విరక్తి వచ్చి రిజైన్ చేసేద్దాం అని ఆ కష్టంలో అనుకునేవాళ్ళం. కానీ వెంటనే పక్క వాళ్ళు ఎవరొకరు ఓర్పు వహించాలి, తప్పదు, యజమానులకు విధేయులై ఉండాలి అని చెప్పేసి అనేవాళ్ళు. అయితే ఎలా ప్రార్థన చేసుకునేదానంటే, అటువైపు యజమానులు మనల్ని విసిగించకుండా, యజమానులు మనకి ఇబ్బంది పెట్టకుండా ప్రార్థన చేసుకుంటే దేవుడు తప్పకుండా ఆ విషయంలో కూడా మనకి జయాన్ని ఇస్తాడు. తర్వాత ఈ వృద్ధుల పట్ల, తల్లుల పట్ల మరి 1 తిమోతి పత్రికలో ఏమని రాయబడి ఉంటుందంటే, 1 తిమోతి 5వ అధ్యాయం 1-4 వరకు, వృద్ధుని గద్దింపగా తండ్రిగా భావించి అతను హెచ్చరించుము. వృద్ధులు, ఇక్కడ నేను ఎక్స్ప్లెనేషన్ కూడా చెప్తున్నాను. వృద్ధులు ఏంటంటే ఒక ఏజ్ వచ్చేసేటప్పటికి వాళ్ళకి చాదస్తాలు పెరుగుతాయి, కొంచెం విసిగిస్తూ ఉంటారు. కానీ మనం ఏం చేయాలంటే వాళ్ళు గద్దింపగా తండ్రిగా భావించి, అసలు తండ్రినే గౌరవించిన వాళ్ళు ఇంకా వృద్ధుల్ని తండ్రిగా ఎలా భావిస్తారో మరి నాకైతే ఈ రోజుల్లో అది ఎక్కడ కనబడట్లేదు. కాబట్టి ఇక్కడ భావించి అతను హెచ్చరించుము. అన్నదమ్ములని, యవనులను, తల్లులని, వృద్ధ స్త్రీలను హెచ్చరించుము.
నిజంగా అనాథలైన విధవరాండ్లను సన్మానింపుము అని రాయబడి ఉంది. కాబట్టి వృద్ధుల పట్ల, పెద్దవారి పట్ల, అధికారుల పట్ల మనం ఎంతో సహనం కలిగి మరి అందరి ఎడల యేసు ప్రభు చూపించిన ఆ ప్రేమను మనం ఇతరులకు కూడా చూపించాలి. లేకపోతే ఈ వాక్యాలు వినడం, బైబిల్ చదవడం, ప్రార్థన చేయడం ఇవన్నీ కూడా చాలా వ్యర్థం అన్నమాట. అయితే మరి మనం అందరినీ మన కుటుంబంగా భావించాలి. మనం చక్కగా మంచిగా పిలిస్తే ఎవరన్నా కూడా మనకు ఆ గౌరవం, మనల్ని కూడా అలా ప్రేమిస్తారు. ఇతరులు మన కొరకు ఏం చేయాలని కోరుకుంటామో అది మనం చేస్తే మనకు తప్పకుండా ఆ గౌరవం దొరుకుతుంది. అయితే నేను ఒకసారి మా కొలీగ్ ఒక ఆవిడ అన్యజనురాలు, మా అమ్మ నాన్న ఇంటికి తీసుకెళ్ళినప్పుడు ఆవిడ వెళ్ళినప్పటి నుంచి అదే ఫస్ట్ టైం నేను అది చూడడం అన్నమాట. వెళ్ళినప్పటి నుంచి మా అమ్మని అమ్మ కాదమ్మా అని అలా మాట్లాడుతూ ఉంది. మా నాన్ననేమో నాన్నగారు అని పలకరిస్తూ మాట్లాడుతూ ఉంది. నాకు భలే ఆశ్చర్యం వేసింది. మరి అంత నోరారా ఆవిడంత ప్రేమగా ఎప్పుడూ కలవని ఆ అన్యజనురాలు, మరి క్రైస్తవులు అయితే కనీసం ఆ ప్రేమ తెలుసు. ఆవిడ మా అమ్మ నాన్నని అలా పిలిచేటప్పటికి నా హృదయం చాలా కదిలించబడింది. అప్పటి నుంచి నేను కూడా పెద్దవారిని అమ్మ, ఆంటీ, బాబాయ్ అని చెప్పేసి పిలవడం, మగవారిని అయితే అన్న, తమ్ముడు అని పిలవడం, అక్క, చెల్లి అని పిలుస్తూ ఉండడానికి నేను నేర్చుకున్నాను. ఆ ఇన్సిడెంట్ జరిగాక నేను చాలా ఇది నేర్చుకున్నాను. అలాగే ఎవరన్నా నన్ను ఆంటీ, అమ్మమ్మ అని, అక్క అని పిలవగానే కూడా నా హృదయం ఎంతో సంతోషంతో ఉప్పొంగిపోతుంది. అందుకు మనం ఇతరులు కూడా అలాంటి సంతోషాన్ని ఇవ్వాలంటే అలాంటి ప్రేమను మనం చూపించాలి. అలాగే మన అధికారులను, మనకు బోధించిన టీచర్స్ని కూడా ఎంతగానో మనం గౌరవించాల్సిన అవసరం ఉంది. వాళ్ళ గురించి హేళన చేయకూడదు అని ఉంది. అయితే ఇక్కడ ఒక్కసారి మనం నూతన నిబంధన గ్రంథంలో మన యేసు ప్రభు యొక్క జీవితాన్ని చూసే మనం ఎంతో నేర్చుకోవచ్చు. మరి యేసు ప్రభు 33 సంవత్సరాలు ఈ లోకంలో బ్రతికినప్పుడు వాళ్ళ తల్లిదండ్రులను ఎలా గౌరవించారో, మరి యోసేపు తన సొంత తండ్రి కాకపోయినా ఎలా గౌరవించాడు, యోసేపు క్రీస్తుని ఎలా చూసుకున్నాడు, అవన్నీ మనం ఆలోచిస్తే చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఆయన ఒక మాదిరి మనకి చూపించి వెళ్ళారు. మరి తండ్రి వడ్రంగి వృత్తి చేసిన వాడైనప్పుడు కుమారుడు కూడా తండ్రి యొక్క పనిని యాక్సెప్ట్ చేసి మరి ఆ వడ్రంగి పనిలో తండ్రికి సహాయం చేస్తూ ఉన్నాడు. అయితే రాయబడి ఉంటుంది ఏంటంటే, జనులంట ఆయన ఒక వడ్రంగిగా పిలిచేవాళ్ళంట. అలాగే 13:55లో అనుకున్నారంట, ఈ వడ్రంగి కుమారుడు మందిరంలో ఎంత చక్కగా జ్ఞానంతో ఎలా మాట్లాడుతున్నాడు అని చెప్పేసి వాళ్ళు ఆశ్చర్యపోయేవాళ్ళంట. ఏమనంటే, ఈ వడ్రంగి కుమారునికి ఇంత జ్ఞానం ఎక్కడిది అని జనులు ఆయన బోధ విన్నప్పుడు ఆశ్చర్యపోయారు. అలాగే యేసు ప్రభు తల్లిదండ్రులు ఎంత గౌరవించారో మీరందరూ గుర్తు చేసుకుంటే, సిలువ మీద పలికిన ఆయన 7 మాటల్లో చాలా ముఖ్యమైన మాట, ఆయన సిలువ మీద తల్లి బాధ్యతను, ఇంకా ఆయన చనిపోతారు అని తన సొంత తల్లి అయిన మరియను ఏం చేశారో కూడా మనం గుర్తు చేసుకుందాము. మరి యోహాను సువార్త 19వ అధ్యాయము 26-27 వచనాలు చదువుకుందాం. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిల్చుండుట చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడని తన తల్లితో చెప్పాను. తర్వాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనెను. సిలువ మీద కూడా ఆయన బాధ్యతని నెరవేర్చారు. అలాగే మరి స్నేహితులను, మరియా, మార్తా, లాజర్ను కూడా వాళ్ళని ఎంతో తన సొంత కుటుంబం కింద ప్రేమించి వాళ్ళతో ఎంతో సమయాన్ని గడిపేవారు. అయితే ఇక్కడ లాజర్ చనిపోయినప్పుడు కూడా ఆయన అక్కడికి వెళ్ళి, లాజర్ చనిపోయినప్పుడు ఆయన ఏడ్చారు. సొంత కుటుంబంలో తన అన్న చనిపోయినట్టుగా ఆయన ఏడ్చినట్టుగా మనం ఇక్కడ చూస్తాము. తర్వాత ఇంకొక ఇన్సిడెంట్ ఏంటంటే,
ప్రతి పస్కా పండక్కి యేసు ప్రభువుని వాళ్ళు తీసుకెళ్ళినప్పుడు అక్కడ ఆయన యెరూషలేంకి వెళ్ళినప్పుడు ఆయన మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు వాళ్ళు గమనించుకోలేదంట. 3 రోజులు ప్రయాణం అయ్యాక ఆయన లేరని చెప్పి అక్కడికి మళ్ళీ యెరూషలేంకి వెళ్ళి ఆయన అక్కడ ఒక మందిరంలో మాట్లాడడం చూస్తారు, దేవుని వాక్యం చెప్పడం. అప్పుడంట యేసు ప్రభు నా పని ఇప్పుడే కాదు అని చెప్పి ఇక్కడ నేను దేవుని మాటలు చెప్పాలి అని చెప్పి ఆయనంట 51వ వచనం చాలా ఇంపార్టెంట్. ఆయన విధేయతకి గుర్తు ఏంటంటే మరి లూకాసు సువార్త 2:51వ వచనంలో ఏమని ఉంటుందంటే ఆయన విధేయత గుర్తు అంతటా ఆయన వారితో కూడా బయలుదేరి నజరేతునకు వచ్చి వారికి లోబడి ఉండెను అని చెప్పేసి రాయబడి ఉంటుంది. అలాగే ఇక్కడ కొన్ని తల్లిదండ్రులను శపించడం వల్ల ఎలాంటి దుస్థితి వాళ్ళకు వస్తుంది అన్నది కొన్ని వచనాలు కూడా మనం చూసుకుందాం దేవుని గ్రంథంలో. సామెతలు 20లో ఏమని ఉంటుందంటే తన తల్లినైనను తండ్రినైనా దూషించి వాని దీపము కారు చీకట్లో ఆరిపోను అని దేవుని గ్రంథంలో రాయబడింది. అలాగే నిర్గమకాండము 21:17లో తన తల్లినైనను తండ్రినైనను శపించువాడు నిశ్చయంగా మరణశిక్ష నొందును అనుంది. అలాగే సామెతలు 30:11లో తన తండ్రిని శపించు తల్లిని దీవించిన తరము కలదు. మరి అదే తరంలో మనం ఇప్పుడు ఉన్నాము అన్న విషయాన్ని మనం గ్రహించుకోవాలి. మరి తల్లిదండ్రులను గౌరవించి ప్రేమించి వారి దీర్ఘాయుష్మంతులు అగుట్టకు కొన్ని వాక్యాలు కూడా మరి మొదటి రాజుల గ్రంథంలో సొలొమోను రాజు ప్రార్థించిన ప్రార్థన ఏమనంటాడు, తన తండ్రి అయిన దావీదు నీతిమంతుడు కాబట్టి నాకు ఆశీర్వాదాలు ఇవ్వాలి అని అన్నప్పుడు సొలొమోనుకి ఆశీర్వాదాలు ఇవ్వబడినాయి. అలాగే మరి సామెతలు 10:17 ఏమని ఉంటుందంటే ఉపదేశం అంగీకరించేవాడు జీవ మార్గంలో ఉన్నాడు, గద్దింపునకు లోబడిన వాడు త్రోవ తప్పును. కాబట్టి తల్లిదండ్రులు పెద్దల మాట వినడం చాలా క్షేమం అని చెప్పేసి బిడ్డలు గ్రహించాలి. అలాగే సామెతలు 10:27 ఏమని రాయబడి ఉంటుందంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట దీర్ఘాయువునకు కారణము, భక్తిహీనుల ఆయుష్ తక్కువై పోవును. కాబట్టి ఇదిగో ఈ వాక్యాలన్నిటిని బట్టి మనం గ్రహించుకోవాల్సింది ఏంటంటే భూమి మీద దీర్ఘాయుష్మంతులగునట్లు తల్లిని తండ్రిని సన్మానించాలి అని మనం నేర్చుకొని మరి అది పాటించాలి, ఈ ఆజ్ఞను అతిక్రమించకుండా ఉండాలని కోరుకుంటూ దేవుడు మీకు అందరికీ తల్లిదండ్రులను గణపరిచినట్లు తల్లిదండ్రులను ప్రేమించినట్లు సన్మానించినట్లు మీకు తోడై ఉండను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మిక్కిలి ప్రేమ గల మా ప్రియ పరలోక తండ్రి దేవప్రభ, ఇదిగో తండ్రి ఈ 4వ ఆజ్ఞను మేము నేర్చుకొని ఉన్నాం ప్రభా. తల్లిదండ్రులను గౌరవించుటకు నాయన బిడ్డలకు సహాయం చేయండి ప్రభా. అలాగే తండ్రి తల్లిదండ్రులు కూడా బిడ్డలను ప్రేమించడానికి ప్రేమలు చల్లారిన రోజుల్లో తల్లిదండ్రుల మధ్య బిడ్డల మధ్య రక్త సంబంధుల మధ్య ఈ ప్రేమను ఉండడానికి మీరే సహాయం చేయమని బ్రతిమాలు కొంచున్నాం తండ్రి. అలాగే ప్రభా నాయన తండ్రి బిడ్డల ప్రభా నాయన తండ్రి లోబడడానికి తల్లిదండ్రుల మాటకి నాయన ఆలకించి నాయన లోబడి నాయన వారు ఆశీర్వదింపబడ్డకు ప్రతి తల్లి తండ్రి చేసే ప్రార్థన ఆలకించి నాయన ఆశీర్వాదాలు వాళ్ళు బిడలకు ఉండడానికి కృప చూపించమని బ్రతిమాలుకుంటూ మా ప్రభువును రక్షకుడైన యేసయ్య పేట మిక్కిలి వినయంగా వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.